₹3,60,00,000 వ్యయంతో గుంటూరు నగరంలో నిర్మింపతలపెట్టిన గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కు గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరంలో ప్రతిరోజు 160 మెట్రిక్ టన్నుల చెత్త తొలగించడం జరుగుతోందని, తొలగించిన చెత్తను ఎక్కడ పెట్టాలో అర్థం కాని పరిస్థితి ఉందని, దాంతో నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే పరిస్థితులు ఉన్నాయని, అటువంటి పరిస్థితుల నుండి గుంటూరు నగరాన్ని కాపాడడానికి ₹3,60,00,000 నిధులతో గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ ను శంకుస్థాపన చేయడం జరిగిందని వెల్లడించారు. ఒకటే షాట్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూస్తే ఎక్కడ అంటే మన కాలనీలో కానివ్వండి, నగరంలో కానివ్వండి, డివిజన్లో కానివ్వండి చెత్త చెదారాలు వేస్తున్నారు. అలా వేయటం ద్వారా ప్రజలకి ఆరోగ్యం చెడిపోతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా మన గుంటూరు నగరంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారు కానివ్వండి, కమిషనర్ గారు, మేమందరం కూడా ప్రజలకి మంచి చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క గార్బేజ్ ట్రాన్స్ఫర్ని ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ఇదే కాకుండా ఇంకా అనేకమైన ట్రాన్స్ఫర్ని కూడా ఏర్పాటు చేస్తాము. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం. ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ముందు గుంటూరు నగరం ఒక అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. నమస్కారం. గుంటూరు నగరంలో ప్రతిరోజు కూడా దాదాపు 160 మెట్రిక్ టన్నుల గార్బేజ్ కూడా ప్రతిరోజు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మనందరికి తెలిసినటువంటి విధంగా గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్స్ లేకపోవడంతో నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్లన్నింటినీ కూడా చెత్త వేస్తూ అక్కడి నుంచి వెహికల్స్ ద్వారా తీసుకుని వచ్చి మారుమూల ప్రదేశాల్లో, శివారు ప్రాంతాల్లో కుప్పలుగా పోసేటువంటి పరిస్థితులు గత కొన్ని సంవత్సరాలుగా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి పరిస్థితులు మార్పు చేసేటువంటి విధంగా టెక్నాలజీని పూర్తిగా అనుసంధానం చేసుకుంటూ గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్లను ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. ముఖ్యంగా పొన్నూరు రోడ్లో ఉన్నటువంటి డంప్ ఇటువైపు నుంచి వెళ్లేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఇబ్బందికరంగా దుర్వాసన వస్తూ ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితులు కాకుండా ఒక కాంపాక్టర్ని, మినీ కాంపాక్టర్ని ఏర్పాటు చేసి ఇటు పక్కన సేకరించేటువంటి చెత్తను పూర్తిగా ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చి ఒక మినీ కాంపాక్టర్లో లోడ్ చేసేటువంటి కార్యక్రమంతో పాటు హుక్ లోడర్తో ఒక వెహికల్తో దీన్ని ట్రాన్సిట్ చేసేటువంటి ఒక పాయింట్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, ₹3,60,00,000 ₹3,60,00,000 ఈ జీటీఎస్ స్టేషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి సివిల్ వర్క్ కానీ, కావాల్సినటువంటి మెషినరీ కానీ, మినీ కాంపాక్టర్తో పాటు ఒక లోడ్ వెహికల్తో పాటు ఇవన్నీ కూడా ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చి 15 ఫైనాన్స్ కమిషన్ నిధులతో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ పని దాదాపు ఒక 2 months ఇప్పటికే మెషినరీ అంతా వచ్చింది. సివిల్ వర్క్తో పాటు ఇక్కడ ల్యాండ్ మార్కింగ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి 2 monthsలో పూర్తిగా ఇది ఏర్పాటు జరుగుతుంది. ఈ ఆటోస్ ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క చెత్త కంపల్సరీగా జీటీఎస్ స్టేషన్కి వస్తుంది. జీటీఎస్ స్టేషన్ నుంచి ఇక్కడ మొత్తం కాంపాక్టర్ లోడ్ ద్వారా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా దీన్ని జిందాల్ ప్లాంట్కి తీసుకుని వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం. గుంటూరు నగరంలో రాబోయేటువంటి రోజుల్లో ఒక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఎక్కడ కూడా గార్బేజ్ రోడ్డు మీద పడేసేటువంటి పరిస్థితి లేకుండా ఒక టెక్నాలజికల్గా, అలాగే శానిటరీ పరంగా, హెల్త్ పరంగా కూడా ప్రజలకు ఇబ్బంది కలగొనేటువంటి అంశాన్ని ఈరోజు తీసుకొని ₹3,60,00,000 15 ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ ఒక జీటీఎస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇంకో ట్రాన్సిట్ స్టేషన్ కోసం కూడా చూస్తా ఉన్నాం. అది కూడా వెంటనే ప్రారంభించి ఎక్కడ కూడా చెత్త లేనటువంటి గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా ఇది ఒక ముందడుగు చెప్పి భావిస్తా ఉన్నాం.